అనంతపురం నగరంలోని డాక్టర్ బిఆర్ భవన్ లో మంగళవారం సాయంత్రం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం కేశవరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బారెడ్డి, పలువురు డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముస్లింలు నమాజ్ చేసి ఉపవాస దీక్షలు విరమించగా వారితో పాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ తదితరులు నమాజ్ చేశారు. స్వయానా ఎమ్మెల్యే దగ్గుపాటి ముస్లింలకు వడ్డించారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మరి గౌరవ కలెక్టర్ గారు రంజాన్ ఇఫ్తార్ మరి ఈరోజు జిల్లా మొత్తం పిలిపించి దాదాపు 3000 మందిని ముస్లిం సోదరులు పిలిపించి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అయితే ఎంతైనా ఖర్చు కానీ మన ముస్లిం సోదరులు సంతృప్తిగా భోజనం చేసుకోవాలని ఆయన ముందుకు రావడం, ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనేమే ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు క్షేమంగా సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకులు నారా లోకేష్ గారి ఆలోచన. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, ఇదంతా ముస్లింలు పక్షపాతులు. ముఖ్యంగా గతంలో ఇమాం మౌజూంకి ఎక్కడెక్కడ రూపాయలు రిలీజ్ చేసింది లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజూంకి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గత 6 నెలలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఈరోజు 45 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు భాగంగా ప్రోగ్రామ్ జిల్లాలో జరుపుకోవడం చేసింది. వనపల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ అందరూ పాల్గొనడం జరిగింది. సుమారు 2000 మంది దాకా మన జిల్లాలో చేయడానికి అవకాశం దొరికింది. అందరికీ నా జిల్లాలో ఉన్న ముస్లిం అందరికీ కూడా నాకు నా తరఫు నుంచి నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి వర్గము ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ అభివృద్ధిని నోచుకొని ఈరోజు సంతోషంగా రాష్ట్రం అంతా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమము పరిపాలన చేస్తూ ఈరోజు ఆగిపోయినటువంటి స్కీమ్స్ని కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ వాళ్ళ సంక్షేమానికి పెద్దపీఠం వేయడము చూస్తూ ఉన్నాము.
ఎన్నికరా ప్లీజ్. జర పిచ్చగా రాజా